నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళా మనులకు సావిత్రిబాయి పూలే ఆదర్శనీయురాలుగా నిలిచి స్ఫూర్తి ప్రదాతగా మారారు. జయంతి కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసురెడ్డిల వెల్లడి. షెడ్యూల్ కులాల్లోని ఉపవర్గీకరణపై విజ్ఞప్తులను స్వీకరించేందుకు ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా కడపకు రాక ఎస్సీ వర్గీకరణపై భిన్న వినతులు సమర్పించిన దళిత సంఘాల నేతలు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను పునః ప్రారంభించి ప్రజల సౌకర్యాల కల్పనకు కృషి. వేంపల్లెలో పనుల ప్రారంభోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వెల్లడి. విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తయారయ్యేందుకు సైన్స్ ఫెయిర్లు బాటలు వేస్తాయన్న విషయాన్ని గుర్తిస్తూ అందుకు అనుగుణంగా చిన్నారులను ప్రోత్సహించడం అభినందనీయమని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని మున్సిపల్ మెయిన్ హై స్కూల్లో ఈరోజు జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఈ ప్రదర్శనలో మొత్తం 108 ప్రాజెక్టులను చిన్నారులు ప్రదర్శించారు. తొలుత ఎమ్మెల్యే ఇతర అతిథులతో కలిసి చిన్నారుల ఎగ్జిబిట్లను పరిశీలించి వారిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇది మంచి అవకాశమన్నారు. అటు ఉపాధ్యాయులతో పాటు ఇటు తల్లిదండ్రులు చిన్నారులను అన్ని విధాల ప్రోత్సాహం చేయాలని కోరారు. విద్యార్థులను ప్రోత్సహిస్తే వారి భావి భారత పౌరులుగా ఎదుగుతారని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. చిన్నారులు చదువుతో పాటు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని తమలోని నైపుణ్యాన్ని ప్రదర్శించాలని ఆమె సూచించారు. అనంతరం జ్యూరీ సభ్యులు పలు ఎగ్జిబిట్లను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. వ్యక్తిగత విభాగం నుంచి 2 గ్రూపు, విధానం నుంచి 2, టీచర్స్ ఎగ్జిబిట్ నుంచి మరో 2 ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప విద్యాధికారి రాజగోపాల్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ సూర్యనారాయణరావు, మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి ఇమానియల్తో పాటు ఇతర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన లోపాన్ని మనం గుర్తించి సహృదయంతో మొట్టమొదటి వచ్చినటువంటి వాళ్ళని మనం ఆశీర్వదించాలి. అయితే వీరిని సెలెక్ట్ విభాగంలో డాక్టర్ ఎంవి సురేష్ బాబు గారు వర్క్ చేశారు. అదేవిధంగా డాక్టర్ ఎస్ నవనీశ్వర రెడ్డి గారు, తర్వాత యూరి మెంబర్ గా పిలిస్తే ఒకవేళ సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ ఆ స్కూల్ టీచర్ అనుకోని జిల్లాలో చదివే ప్రతి స్టూడెంట్ కూడా మా జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తున్నారని కార్యక్రమం రిప్రజెంట్ చేయడానికి నోడల్ ఆఫీసర్ గా వ్యవహరించి తక్కువ స్థాయిలో మేడం ఇంత సక్సెస్ చేసిన పల్లి ఇంటిగ్రేషన్ విభాగంలో స్టూడెంట్ నేమ్ గౌరీ శంకర్, ఇప్పుడు మనం వేదిక మీద వారిని సగౌరవంగా పిల్లలు టీచర్స్ పక్కనే ఉండాలి, గ్రూప్ ఫోటో తీసుకోవాలి. మళ్ళీ పి వరప్రసాద్, జెడ్పీహెచ్ఎస్ చిలమకూరు. ఈ విభాగంలో కన్సోలేషన్ ప్రైజ్ కింద ఎం మనోజ్ కుమార్, వెంకట రామతేజ. గ్రూప్స్ విభాగంలో చేయడం జరిగిందని చెప్పారు. మార్నింగే సావిత్రిబాయి పూలే గారి జన్మదినాన్ని సందర్భంగా అక్కడ కూడా ఒక ప్రోగ్రాం చేసి వచ్చాము. గణిత బ్రహ్మ శ్రీ లక్కోజు సంజీవరాయ శర్మ గారి పేరుతో ఈ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఈ కడప జిల్లాలో మెయిన్ స్కూల్లో ఇక్కడికి వచ్చి మనము ఈ యొక్క సైన్స్ ఎగ్జిబిషన్ మనం చూస్తున్నాము. ఈరోజు మీరందరూ పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఇలాంటి కార్యక్రమాలు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇలా జరుగుతుంటేనే మనకి చాలా ముఖ్యం. ఆ రోజు మనం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన రోజు కూడా అక్కడ ఒక అబ్బాయి చిన్న డెమో చేసి చూపించాడు. సో దీంట్లో మీకు మీ టీచర్లకి ర్యాపో పెరుగుతుంది. మీ టీచర్స్ మీకు అడ్వైస్ చేస్తారు, ఇట్లా చేస్తే అట్లా చేస్తే ఎలా ఉంటుందని. మీరు కూడా మీ టీచర్స్ దగ్గర నేను ఇలాంటివి చేస్తే ఎలా ఉంటుందని చెప్పి మీరు కూడా అడుగుతారు. సో మీరు కూడా ఆలోచించడానికి ఒక అవకాశము, ఇన్నోవేటివ్ థాట్స్కి ఒక అవకాశము, ఇలాంటివన్నీ ఇలాంటి కార్యక్రమాలలోనే మనకు ఎలివేట్ అవుతాయి. మా అబ్బాయి 9th స్టాండర్డ్లో ఒక రోబో తయారు చేశాడు.
రియల్లీ నేను చాలా సంతోషించినాను. ఆయన కూడా సైన్స్ ఎగ్జిబిషన్ ఆయన కూడా పెట్టి దాన్ని పిలుచుకుంటే నేను ఇంకా నా మెమరీస్లో ఫోటో మా ఇంట్లో రోబో అంతా అట్లే పెట్టుకున్నాను ఫిక్స్ చేసుకొని. కాబట్టి పిల్లలకి ఏది యాక్టివిటీ ఇష్టం ఉంటుందో వాళ్ళు దేంట్లో ఇష్టపడుతున్నారో అటువైపు నుంచి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చి వాళ్ళని అక్కడికి తీసుకుపోయి అలా చేయాల్సిన బాధ్యత టీచర్లకు ఉంది. ఆపోజిట్ గ్లోబలైజేషన్ అయిపోయింది, పెద్దగా వస్తున్నాయి. ఒకటే మనం ఏదో ఇంజనీరింగే చదవాలా, టీచరే అవ్వాలా, డాక్టరే అవ్వాలా, లేకపోతే ఇంకొకటి లాయర్ అవ్వాలని కాదు. ఇప్పుడు కొత్త ఉపాధి అవకాశాలు పెరిగిపోయినాయి. సో కాబట్టి మీకు ఏమి స్కిల్ ఉందని మీరు గుర్తుపట్టుకోవాలి ఫస్ట్ స్టూడెంట్స్. దాని మీద మీ పేరెంట్స్కి అది చెప్పాలా. పేరెంట్స్ కూడా వాళ్ళల్లో కూడా మార్పు వచ్చేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లోకి వాళ్ళని పుష్ చేసి వాళ్ళని పంపించాలి. ఆ విధంగా మనము టీచర్లము అందరం ఇది కోఆర్డినేషన్. కాబట్టి మీరందరూ బాగా చదవాలా, కెరీర్లో బాగా సక్సెస్ అవ్వాలా, మంచి పొజిషన్లో రావాలా. ఈరోజు సావిత్రిబాయి పూలే గారు 1831లో పుట్టారు. దాదాపు ఇప్పటికి 190 సంవత్సరాలు దాటింది. ఎందుకు ఫేమస్ అంటే ఆమె 31లో పుట్టాక 40 సంవత్సరాల్లో జ్యోతిబాయి పూలే గారు ఆమెను పెళ్లి చేసుకొని పెళ్ళి అయ్యాక 9 సంవత్సరాల్లో పెళ్ళి అయ్యాక ఆమెకు చదువు చెప్పారు. చదువు చెప్పాక ఆమె అందులో తన యొక్క నైపుణ్యత చూసుకొని 1847లో స్కూల్ స్థాపించింది. ఆ కాలంలో దాదాపు ఇప్పటికి 190 సంవత్సరాల క్రితము స్కూల్ పెట్టి పిల్లలకు చదువు చెప్తూ బలహీన వర్గాలకి, బీదోళ్ళకి చదువు చెప్తూ ముందుకెళ్తే ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసింది. సొసైటీ అలో చేయలేదు, ఆమెకు చెప్పకూడదు అన్నారు. అప్పుడు మొత్తము బ్రాహ్మిన్స్ది డామినేషన్, అగ్రవర్ణాలు అనేవాళ్ళు. సో వాళ్ళు చదువు ఓన్లీ అగ్రవర్ణాల వాళ్ళకే ఉండాలా, ఇతర క్యాస్ట్లకు ఉండకూడదంటే లేదు నేను చెప్పేదే అని చెప్పేసి చదువు చెప్పి ఆ విధంగా ఎన్నో ఛాలెంజెస్ చేసి దాదాపు 50 పైచిలకు స్కూళ్ళను స్థాపించింది. ఆవిడ స్థాపించి సమాజ సేవ చేస్తూ వితంతు వివాహాలు, బాల్య వివాహాలను ఖండిస్తూ అంటరానితనంకి అగెనిస్ట్గా పోరాడి ఆమె ఎంతో సేవ చేసింది. చాలా మంది అన్నారు జ్యోతిరావు పూలే గారిని మాత్రమే తలుచుకుంటున్నాము, సావిత్రిబాయి పూలే అంతకంటే గొప్పది అని. నేనన్నాను ప్రతి మగోడి విజయాన్ని వెనక ఒక ఆడ మనిషి ఉంటారంటారు కానీ ఒక ఆడ మనిషి విజయం వెనక ఒక మగవాడు కూడా ఉంటాడు. జ్యోతిరావు పూలే గారు ఆవిడని పెళ్లి చేసుకోకపోతే ఆ రోజుల్లో ఆమెకు చదువు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఆయన పెళ్లి చేసుకొని ఆయన నా భార్యకు చదువు చెప్పాలా, ఆమెను విద్యావంతురాలు చెయ్యాలా అని అనుకున్నారు. కాబట్టే ఆమెకు చదువు చెప్పి అందులో ఆమెను నైపుణ్యం సాధించి స్కూల్ పెట్టాలనే ఆలోచన జ్యోతిరావు పూలే గారు ఆమె వెనక ఉండడం వల్లనే వచ్చింది. అర్థమైందా? ప్రతి ఒక్కరి వెనక మహిళ వెనక ఒక మగవాడు ఉంటాడని దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది. ఆ తర్వాత ఆమె అక్కడితో ఆగకుండా ఆమె భర్త అడుగుజాడలో నడుస్తూ ఈ యొక్క దేశానికి సేవ చేసింది. ఆమె ఒక సంఘ సంస్కర్త. ఆమె యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మీకు ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా అలాంటి పెద్ద సమాజ సంస్కర్తలు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఈరోజు మీకు ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమాన్ని పెట్టేసేసి తద్వారా సంజీవరాయ శర్మ గారిని కూడా ఆయన గొప్పదనాన్ని కూడా మనము ఒకసారి మాట్లాడుకోవాలని ఈరోజు డిసైడ్ చేసుకున్నారు. ఆయన ఇప్పుడే చెప్తా ఉన్నారు ఆయన పుట్టకతోనే గుడ్డివారని చెప్పేసి. అయినా కానీ నేను గుడ్డోన్ని అయిపోయాను, నేనేం చెయ్యలేనని అనుకోకుండా ఆయన గణిత శాస్త్రంలో ప్రతిభ చూపించి ఎవరు ఎక్కడ ఎన్ని నెంబర్లు చెప్పినా గుర్తు పెట్టుకొని ఆ నెంబర్లను రిటర్న్ చెప్పేవాళ్ళని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి మన యొక్క గ్రోత్కి ఏది అడ్డంకి కాదు, ఒకటే మనకు పట్టుదల ఉండాలంతే సాధించాలని చెప్పేసి. కాబట్టి ఇంత పెద్ద మహనీయులను ఆదర్శంగా తీసుకొని మీరు కూడా తప్పకుండా మీ యొక్క లైఫ్లో కెరీర్లో గోల్స్లో సక్సెస్ సాధించాలని, ముఖ్యంగా ఆడపిల్లోళ్ళు మీరు చదువుకోవాలా, చదువుకొని మీరు మంచి పొజిషన్లో కడప నుంచి మెయిన్ స్కూల్లో మేము చదివినామని చెప్పేసి ఒక 20 సంవత్సరాల తర్వాత మీరు చెప్పాలి. అప్పుడు స్టూడెంట్ గ్యాదరింగ్ అయితే మీరు రావాలి. పెద్ద పొజిషన్ నుంచి డాక్టర్లు వస్తారో, సైంటిస్టులు వస్తారో, అమెరికా నుంచి వస్తారో, జపాన్ నుంచి వస్తారో తెలియదు, ఎక్కడెక్కడి నుంచి వచ్చి రావాలి. మీరు అంత పెద్ద పొజిషన్కి వెళ్ళారా? అది వెళ్ళడానికే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మీకోసం. అర్థమైందా?
తప్పకుండా మీరందరూ బాగా చదువుకోవాలా, ఏ విధమైన సైడ్ డీవియేషన్స్ లేకుండా చదువు మీద ఫోకస్ చేయండి. సెంట్రల్ మినిస్టర్ గారు వస్తే కలెక్టర్ గారు చెప్తున్నారు 10th క్లాస్లో పర్సంటేజ్ తక్కువ ఉంది కడప జిల్లా అని చెప్పి. అది బాగా చదివి ఈసారి మీరందరూ ఆ మాట నుంచి తప్పించి కడప జిల్లా ముందుంది అని చెప్పే విధంగా కలెక్టర్ గారు చెప్పే విధంగా బాగా చదవాలి. చదివి కడప జిల్లాకు, మన ఊరికి, మన అమ్మా నాన్నకు, మన టీచర్లకు, మన ప్రిన్సిపల్కి, వీళ్ళందరికీ మీరు పేరు తెచ్చే విధంగా ముందుకు రావాలి. వేంపల్లె పట్టణంలో గత ప్రభుత్వంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం ప్రారంభించిందని పులివెందుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తెలిపారు. ఈరోజు వేంపల్లె పట్టణంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఆగిపోయిన రోడ్లు, డ్రైనేజీ, కాలువ పనులను తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపడుతూ స్థానిక సాయిబాబా గుడి వద్ద కొబ్బరికాయ కొట్టి పనులను తిరిగి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల గత ప్రభుత్వంలో మొదలుపెట్టిన పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. గత కొద్ది సంవత్సరాల నుంచి వేంపల్లె పట్టణ ప్రజలు దుమ్ము, ధూళి, గుంతల కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసి త్వరలోనే వేంపల్లి బస్టాండ్తో పాటు అలిరెడ్డిపల్లి బ్రిడ్జిని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. సకాలంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి పనులు పూర్తి చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో తుంగభద్ర హైలెవెల్ కెనాల్ చైర్మన్ జోగిరెడ్డి, మండల పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫలోదకేనాస్తమయామి అదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీ ప్రదేశే అజగురం స్మరామి అజం సుముహూర్తః సుప్రతిష్ఠితమస్తో సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతమోజద ఫలసిద్ధిరస్తు. కృష్ణాపరమం పదకం సదా పశ్యంతి సూరయం పర్యాప్త్యానంతరాయ సర్వస్తోమోదిరాత్ర సర్వస్యాప్తే సర్వసజిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. లక్ష్మీ రమణ గోవింద గోవింద శతమానం భవతి శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి మనోవాంఛా ఫలసిద్ధిరస్తు సంకల్పసిద్ధిరస్తు. అంతా అన్న వచ్చాడు కొద్దిగా అన్న వచ్చాడు ముహూర్తహస్తు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంతా వేంపల్లి వాసులంతా కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. తర్వాత ఈ రోడ్స్ ఖచ్చితంగా మొదలు పెట్టాల్సిందే. మీరు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు గారితో మాట్లాడతారు. మాకు చాలా అసౌకర్యంగా ఉంది. ఈ రోడ్లు కంప్లీట్ చేయాలని కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వేంపల్లి ప్రజలంతా కోరుకునేది ఈరోజు వాస్తవం అయింది. ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత చర్యల వల్ల, అంటే అవగాహన లోపం వల్ల, ఎప్పుడూ 30 సంవత్సరాలు మేమే సీఎంగా ఉంటాము అనే ఒక అతి విశ్వాసంతో తర్వాత చేసిన పనికి ఈరోజు ఇబ్బంది పడి తర్వాత మేము ఈ ప్రాబ్లం అంతా కూడా మేము సార్ట్అవుట్ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. వాళ్ళు గతంలో ఎంత బడ్జెట్ ఉంది, దీనికి ఎన్ని రోజులు ఉన్నది, ఆ కాంట్రాక్టర్కు సకాలంలో బిల్లులు ఇచ్చింటే అతను కూడా త్వరితగతిని పనులు పూర్తి చేసే పరిస్థితులు ఉండేవి. వీళ్ళు అతి ఓవర్ కాన్ఫిడెన్స్తో, అతి విశ్వాసంతో మేమే ఉంటాం కదా, మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుంది తర్వాత చేస్తామని ఇవన్నీ కూడా అస్తవ్యస్తంగా తయారై వర్షం వచ్చినా ఇంకోటి ఇబ్బంది పడినా, తర్వాత సమ్మర్లో అయితే విపరీతంగా దుమ్ములేసి ఇక్కడ ఉండే ప్రాంతంలో ఉండే వ్యాపారస్తులు కానీ ప్రజలు కూడా చాలా అసౌకర్యానికి, చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి. ఇవన్నీ చూసిన తర్వాత మేమంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి, సార్ ఇది ఇన్కంప్లీషన్ వర్క్స్ అనేది డెవలప్మెంట్ యాక్టివిటీలో మనం ఖచ్చితంగా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే పులివెందుల్లో కూడా బాగ్రాపురం తర్వాత మిగతా ప్రాంతాల్లో కూడా రోడ్లంతా తవ్వి
అండర్ డ్రైనేజ్కి అని చెప్పేసి రోడ్లన్నీ చెడగొట్టి చాలా బైక్ యాక్సిడెంట్లు, అక్కడ ఉండే ప్రజలకు కూడా చాలా అసౌకర్యంగా ఉంది. కొన్ని అసంపూర్తిగా ఉన్న పనులు అయితే మేము త్వరగతిన మనం చేపట్టి అక్కడంతా కూడా మనం సార్ట్అవుట్ చేయాల్సిన సమస్య ఉందని చెప్తే ముఖ్యమంత్రి గారు ఓకే గో హెడ్, మీరు ఆ కాంట్రాక్టర్కు భరోసా ఇవ్వండి, తప్పకుండా అతనికి ఏదైతే బకాయి ఆ బిల్లులు కూడా చెల్లిస్తాం. తర్వాత మిగతా ఇప్పుడు జరగబోయే అత్యవసర పనులకు కూడా మేము ఎలాంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల పాలైనా కూడా ఏదో రకంగా సర్దుబాటు చేసి పులివెందుల తాలూకాలోని రోడ్లను తర్వాత ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని మనకు హామీ ఇవ్వడం, ఆ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని ఇక్కడ ఉండే కాంట్రాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారికి చెప్పడం, ఆయన కూడా ఎంతో సంతోషపడి నేను మిగతా పని అంతా కూడా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాను, తర్వాత మీరు కూడా ఒక మాట చెప్పండి, తప్పకుండా మాకు ఏదైనా బిల్లులు రావాల్సినప్పుడు తర్వాత మీరు కూడా స్పందించి సకాలంలో మాకు అంటే దానికి తగ్గ ఏదైనా కూడా సహాయం చేయాలని చెప్పడం, మేము ముఖ్యమంత్రి గారితో మాట తీసుకునే ఈ పనులు ప్రారంభిస్తాం. కాంట్రాక్టర్లు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎలా అయితే టెన్షన్ పడి బిల్లులు రాలేదని భయపడాల్సిన అవసరమే లేదు. తప్పకుండా ఈ రోడ్డు ఈ వరకు మేము ముఖ్యమంత్రితో హామీ కూడా తీసుకున్నాం. తప్పకుండా కాంట్రాక్టర్కు సకాలంలో బిల్లులు చెల్లిస్తాం. సకాలంలో ఈ రోడ్డు వర్క్ అంతా పూర్తి వేంపల ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా కూడా చూస్తాం. షెడ్యూల్ కులాలలోని ఉపవర్గీకరణపై విజ్ఞప్తులను స్వీకరించేందుకు ఏకసభ్య కమిషన్ ప్రతినిధి రాజీవ్ రంజన్ మిశ్రా ఈరోజు కడపకు విచ్చేశారు. ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు శుక్రవారం స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్ వద్ద ఘన స్వాగతం లభించింది. కర్నూలు నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి ఉదయం 10:20 స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్కు చేరుకున్న ఆయనకు డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు పుష్పగుచ్చం అందించి స్వాగతించారు. అనంతరం ఆయన స్థానిక కలెక్టరేట్కు చేరుకుని సభాభవనంలో దళిత సంఘాలు, దళిత నేతల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ దృష్టికి వచ్చిన అంశాలను, వినతులను ప్రభుత్వానికి విన్నవిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓతో పాటు సాంఘిక సంక్షేమ శాఖ డిడి సరస్వతి, డిఎస్పీ వెంకటేశ్వర్లు, స్థానిక తహసీల్దార్ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేడం ఒక్క మాట చెప్తాను. మహిళా మణులకు సావిత్రిబాయి పూలే ఆదర్శనీయురాలుగా నిలిచి స్ఫూర్తి ప్రదాతగా మారారని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డిలు కొనియాడారు.
కడప నగరం పాత రిమ్స్లోని జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత అతిథులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా కీర్తి గడించారన్నారు. ఆమె బాలికా విద్యకు పెద్దపీట వేసి వారి అభ్యున్నతికి ఎంతగానో పాటుపడ్డారన్నారు. మహిళా విద్య ఆస్తిలో హక్కు కోసం సావిత్రిబాయి పోరాడారన్నారు. బాలికల చదువు కోసం అనేక అవమానాలు, బెదిరింపులు ఆమె ఎదుర్కొంటూనే వసతి గృహాలు ఏర్పాటు చేసి చదువులు నేర్పించారని కొనియాడారు. వితంతువులు దగాపడ్డ మహిళలను చేరతీసి ఆదుకున్న ఘనత ఆమెకే దక్కిందన్నారు. దేశంలో ఆమె మొదటి ఉపాధ్యాయురాలని, మహిళలకు మొదటి పాఠశాల స్థాపించిన సంఘ సంస్కర్త అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోవిందరాజు నాగ్తో పాటు ఇతర సంఘ నేతలు, బీసీ సామాజిక వర్గ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ 193వ జయంతికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి స్వాగత సుమాంజలు తెలియజేస్తున్నాను. వల్లనే ఈ విధంగా జరిగిందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. భరత్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న మిగతా పెద్దలు, అట్లాగే బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు అధ్యక్షోపన్యాసం చేస్తారు. ఈ సమాజ సేవకు పూనుకునే విధంగా ఒక విధంగా పుష్ చేసినారంటే తెలియకపోయేది. కాబట్టి డెఫినెట్గా నాకు ఇందాక ఒకటి వికీపీడియా ఆమె జీవిత చరిత్ర గురించి ఇచ్చారు, అక్కడ రాశారు. మనం ఎప్పుడు జ్యోతిరావు పూలే గారి గురించి మాట్లాడతాం కానీ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది సావిత్రిబాయి పూలే గారి గురించి అంటే కాదు, మాట్లాడుకోవాల్సింది జ్యోతిబాయి పూలే గారి గురించే. ఆయన అనే మనిషి ఆమె జీవితంలో రాకపోతే ఆమె ఈ విధంగా భవిష్యత్ తరాలకు పరిచయం అయ్యేది కాదని తెలియజేస్తాను. డెఫినెట్గా నేను కూడా శ్రీనివాస్ రెడ్డి గారు లేకపోతే మీకు నేను పరిచయం అయ్యేదాన్ని కాదు. వాస్తవం, అది వాస్తవం అన్నా. పూలే సావిత్రిబాయి పూలే ఓకే సార్. అన్న ఒకసారి చూడన్నా, ఒకసారి చూడండి సార్. అన్న ఫోన్ నీకు తీసుకున్నా. శ్రీమతి వీరా కుమారి గారు, గురుకుల విద్యాసులు, శ్రీమతి హేమలత గారు, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లెక్చరర్, శ్రీమతి సరళాదేవి గారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, శ్రీమతి నాదేవి శ్రీను, బాల్య వికాస్ స్కూల్, ఓకే మేడం. ఒక మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా, సంఘ సంస్కర్తగా దేశానికి చేసిన సేవలు గుర్తుపెట్టుకునే విధంగా మన సావిత్రిబాయి పూలే వారి 193వ జయంతిని మనం అందరం కూడా ఘనంగా జరుపుకుంటున్నాం, ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. అటువంటి వాళ్ళను సమాజంలో ఎవరైతే సేవ చేశారో వాళ్ళందరినీ కూడా ఒక ఆదర్శప్రాయంగా తీసుకొని ప్రతి ఒక్కరిలో ఇటువంటి అవేర్నెస్ కల్పించి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మహిళలు కూడా ఆ విధంగా సమాజానికి సేవ చేసే విధంగా తోడ్పడాలని చెప్పి ఈ సమావేశంలో అందరం కూడా ఆమెకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అందరూ కూడా అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా జ్యోతిరావు పూలే అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారి విధంగా సమాజానికి సేవకు ఉపకరించాలని చెప్పి పిలుపిస్తూ ఉంటారు.
అనేక పోరాటాలు చేసి సాధించుకున్న ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తక్షణమే అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునేలా చూడాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ కోరారు. ఈ మేరకు కడప కలెక్టరేట్లోని ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రాను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అంశంపై సుదీర్ఘకాలంగా పోరాటాలు కొనసాగుతున్నాయన్నారు. తమ ఆవేదనను అర్థం చేసుకున్న ఉన్నత న్యాయస్థానం సరైన తీర్పునిచ్చిందన్నారు. దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలవుతున్నా నేటికి దళితులకు తగిన న్యాయం జరగడం లేదని అన్నారు. ఇటువంటి తరుణంలో తమ సుదీర్ఘ పోరాటం ఫలించిందని, వర్గీకరణతో దళితులకు అన్ని విధాల మేలు జరుగుతుందని ఆయన వివరించారు. ఈ విషయంగా తదుపరి ప్రక్రియ కొనసాగేలా ప్రభుత్వాన్ని విన్నవించాలని ఆయన కోరారు. అంతకుముందు ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ ఇతర నాయకుల ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్ సర్కిల్ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి ఏకసభ్య కమిషన్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, దళిత నేతలు పాల్గొన్నారు. నా పేరు రుద్రపోగు సురేష్ మాదిగ. నేను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఉమ్మడి కడప జిల్లా కేంద్రంగా కడప కలెక్టర్ గారి కార్యాలయంలో షెడ్యూల్ కులాల వర్గీకరణపై అధ్యయనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి గౌరవశ్రీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా గారు విచ్చేయటం జరిగింది. రాజీవ్ రంజన్ మిశ్రా గారికి ప్రజలు, ఉద్యోగస్తులు, వివిధ కుల సంఘాల నుంచి అభిప్రాయాలను, వినతి పత్రాలను కూడా వర్గీకరణకు అనుకూలంగా బలమైనటువంటి వాదనలు, అభిప్రాయాలను ఈరోజు తెలియజేయటం జరిగింది. ప్రధానంగా రాజీవ్ రంజన్ మిశ్రా గారిని నియమించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడికి మేమంతా కూడా మాదిగ జాతి తరపున, మా ఉపకులాల పక్షాన, దండోర ఉద్యమ పక్షాన మేము ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కడప జిల్లాకు విచ్చేసినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా గారికి యావత్ మాదిగ జాతి తరపున, ఉపకులాల తరపున మేము స్వాగతం, సుస్వాగతం తెలియచేస్తూ రాజీవ్ రంజన్ మిశ్రా గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అయా, మీ నివేదిక 60 రోజుల్లోగా పంపాలని గడువు నిర్ణయించారు. 60 రోజుల కంటే ముందుగానే మీరు పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. కడప జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మాలల్లోని కొంతమంది స్వార్థపర శక్తులు ఐకమత్యం అనే పేరుతోటి బూటకపు మాట్లాడుతున్నారు. షెడ్యూల్డ్ కులాల్లో ఉన్నటువంటి 59 కులాలకు కూడా జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు పంచినప్పుడు మాత్రమే సామాజిక న్యాయం దక్కుతుందని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ, మాదిగలు చేస్తున్న ఈ 30 ఏళ్ల పోరాటం మాలలకు వ్యతిరేకమైన పోరాటం కాదు అని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ, వర్గీకరణ విషయంలో మాల మేధావులు, మాల కవులు, మాల విద్యావంతులు, మాల కళాకారులు కూడా కలిసి రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. కడప నగరం రవీంద్రనగర్లో వెలిసిన హజరత్ సయ్యద్ షా గౌస్ అహ్మద్ ఖాద్రీ సాహెబ్ ఉర్సు ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని పుణ్యఫలాలు, గురువుల ఆశీస్సులు పొందాలని దర్గా పీఠాధిపతి సయ్యద్ షా ఇలియాస్ బాషా ఖాద్రీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తొలుత నగర ప్రముఖులు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇస్లాం ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్న మాసం అత్యంత పవిత్ర మాసమన్నారు. ఈ మాసంలో రానున్న రంజాన్ మాసాన్ని గురించి గుర్తు చేస్తుందన్నారు. అటువంటి పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని భక్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. అలాగే ఆస్థానియే హజరత్ సయ్యద్ షా ఖాద్రీ ఖొయ్యం గౌస్ అహ్మదీ ఖాద్రీ రహమతుల్లా అలై సాహెబ్ ఉర్సు ఉత్సవాలు ఈ నెల 15వ తేదీ నుంచి అత్యంత ఘనంగా జరగనున్నట్లు వారు తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఉర్సు ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని గురువుల ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, ఇంకా స్థానిక పెద్దలు, దర్గా భక్తులు పాల్గొన్నారు.
अभी दो जतन जरा बुलंद आवाज से कहिए रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम का नाम लेना भी इबादत है। ये बहुत शर्फ की बात है हमारे लिए। बुलंद आवाज से नारे तकबीर। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू। आस्तानाए रहमतुल्लाहि व बरकातहू। मैं सैयद शाह इलियास बादशाह खादरी सज्जादा नशीन आस्ताना हजरत सैयद शाह खादर ख़य्यूम बक़ाए गौस अहमद खादरी रहमतुल्लाह अलैह रविंद्र नगर कड़पा से सबसे पहले रजबुल मुरज्जब की मुबारकबाद पेश करता हूँ। मैं इसी माह में शब मेराज यानी लैलतुल असरा और हजरत ख्वाजा गरीब नवाज अताए रसूल की छठी मुबारक है और इस माह को रमज़ान की आमद का महीना कहा जाता है। तो हमारे हजरत गौस अहमद साहब क़िबला दादा हजरत का संदल 15 तारीख को और उर्स शरीफ 16 तारीख जनवरी को और 17 तारीख को तहलील के फातिहा रहेंगे। इन तमाम महफिल में आप तमाम शरीक होकर सवाब दारन हासिल करें और खिदमत का मौका फराहम करें इंशाअल्लाह। జిల్లాలోని ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని ఆటోనగర్లో ఓ గదిలో అక్రమంగా నిల్వ ఉంచిన 184 బస్తాల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ప్రొద్దుటూరు రూరల్ పోలీసులకు అందిన సమాచారం మేరకు రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. ఆటోనగర్లో ఒక గదిలో దాచి ఉంచిన రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు తాళాలు పగలగొట్టి స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ గంగయ్య, డిటి మల్లికార్జున ఇతర అధికారుల సమక్షంలో పంచనామా చేసి అక్రమ బియ్యాన్ని సీజ్ చేశారు. అయితే ఇవి ఎవరికి సంబంధించిన బియ్యం అనేది ఇంకా తేలాల్సి ఉంది. బియ్యం శాంపిల్స్ ల్యాబ్కు పంపుతున్నట్లు తహసీల్దార్ గంగయ్య వివరించారు. ల్యాబ్ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. నిన్న రాత్రి అక్రమంగా ఆటోనగర్లో బియ్యం నిల్వ చేశారని రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్రమంగా నిల్వ ఉంచిన గది వద్ద రాత్రంతా పోలీసులు కాపలా పెట్టినట్లు తెలుస్తోంది. అయితే నిల్వ ఉంచిన అక్రమార్కుల విషయం తెలుసుకుని పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బియ్యం అక్రమ రవాణా వెనుక వ్యక్తులపై పోలీసులు సమగ్రంగా విచారణ చేస్తున్నట్లు తెలియవచ్చింది.
ఒక 60 184 బస్సు ప్యాకెట్లు ఓపెన్ చేసి పీడిఎస్ వేసి శాంపుల్ టెస్టింగ్ పంపించు ఇమ్మీడియట్ టెస్టింగ్ పంపించి హ్యాండ్ వేసుకున్నాం పంపించి గోడౌన్ ఆర్డర్ తీసి గోడౌన్ పంపించి ముందు టెస్టింగ్ పంపించండి మళ్ళీ కాబట్టి మళ్ళీ హ్యాండ్ వేస్తాం పంపించి టెస్టింగ్ ఓకే అని చేస్తే మా దగ్గర పెడుతుంది వాళ్ళకు బిల్డింగ్ ఓనర్ కూడా వాళ్ళు మళ్ళీ వేరే ఐటమ్స్ ఏం తగలదు ఓన్లీ రైతే రైట్ ఓకే ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె పంచాయతీ ఆటోనగర్ ఏరియాలో రాత్రి రూరల్ ఇన్స్పెక్టర్ గారి యొక్క సమాచారం మేరకు మాకు బియ్యం ఉన్నాయని తెలిసిన వాళ్ళు రాత్రి 11 గంటల నుంచి మా వాళ్ళ రెవెన్యూ అండ్ పోలీసును ఇద్దరు పరస్పర సహకారంతో రాత్రి కాపలా ఉండి ఈరోజు నియమ నిబంధనల మేరకు వీడియోగ్రఫీ ద్వారా ఓపెన్ చేసి లోపల ఉన్న 124 ప్యాకెట్ల బియ్యాన్ని మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ టెస్టింగ్ పంపిస్తాము. పీడిఎస్ చేసిన కన్ఫర్మ్ చేసిన 6A కేసు బుక్ చేసి వారిపైన తగు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము. నియమ నిబంధనల మేరకు ప్రభుత్వ పీడిఎస్ రైస్ అక్రమంగా తరలించడానికి చర్యలు తీసుకుంటాము. దాని నుంచో బిల్డింగ్ తదుపరి బిల్డింగ్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తాము. రైస్ మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక ఈ బియ్యం పీడిఎస్ రైస్ కాని తెలిస్తే మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎవరైనా విషయం తెలియదు కాబట్టి అందుకే పంచనామా కండక్ట్ వీడియోగ్రఫీతో పంచనామా కండక్ట్ చేస్తున్నాము. పంచాయత్ సెక్రటరీ మరి వాళ్ళు నెక్స్ట్ పోలీసు అంతా కలిసి పంచాయతీ వీడియోగ్రఫీ చేసి ప్రొసీజర్ ప్రకారం మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రభుత్వం సత్వరమే నిలిపివేసి మాల సామాజిక వర్గానికి నష్టం జరగకుండా చూడాలని రాష్ట్ర మాల మహానాడు రామాజీ ఇమ్యూనియల్ వర్గం జేబీ మాల మహాసేన దళిత సంఘాల ప్రతినిధులు కోరారు. కడప పర్యటనకు విచ్చేసిన వన్ మ్యాన్ కమిషన్ ప్రతినిధి రాజీవ్ మిశ్రా బృందం కలెక్టరేట్లో షెడ్యూల్ కులాల వర్గీకరణపై ప్రజలు వివిధ కుల సంఘాల నాయకుల నుంచి అభిప్రాయాల సేకరణ వినతుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా వినతి పత్రాలు సమర్పించిన రామాజీ ఇమ్మానుయల్, రాళ్లపాకల వినోద్ కుమార్ ఇతర దళిత నేతలు మాట్లాడుతూ వర్గీకరణ కారణంగా మాల సామాజిక వర్గం అనేక విధాలుగా నష్టపోతుందన్నారు. మాలల్లో అనేక మంది చదువుకుని నిరుద్యోగులుగా ఉన్నారని, వర్గీకరణతో వారు అనేక అవకాశాలు కోల్పోతారని అన్నారు. కొంతమంది దురుద్దేశపూర్వకంగా వ్యవహరించడంతో కోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా రావడం జరిగిందన్నారు. ఎస్సీ వర్గీకరణ నిలిపివేయడంతో పాటు క్రిమిలేయర్ చట్టాన్ని నిషేధించాలని కోరారు. తమకు జరుగుతున్న అన్యాయంపై తమ ఆవేదనను రాజీవ్ మిశ్రా అర్థం చేసుకున్నారని భావిస్తున్నట్లు వారు తెలిపారు. తమకు తగిన న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకుందన్నారు. ఈ విషయంగా మాల సామాజిక వర్గాలు ముందుకు వచ్చి ఐక్యంగా ఉంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ప్రతినిధులు వెంకటరమణ, సాగర్, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వర్గీకరణ ఆపాలని, అలాగే ఈ రాష్ట్రంలో అయితేనేమి దేశంలో అయితేనేమి దళితుల మీద జరుగుతున్నటువంటి కుట్రలను ఆయనకు వివరంగా తెలియజేయడం జరిగింది. వెంటనే వర్గీకరణ ఆపి దళితులను ఐక్యంగా ఉంచాలని, అలాగే వర్గీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళు చేసిన పరిపాలనను, అవినీతి పరిపాలనను ప్రజలు ఎలాగ ముందుకు తీసుకుపోతారో అనే ఉద్దేశంతో దాన్ని డైవర్ట్ చేసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు వర్గీకరణ అంశం ముందుకు తెచ్చిపెట్టాయి. గతంలో రాజ్యాంగం యుద్ధం అని అదే సుప్రీంకోర్టు చెప్పింది. మరి అదే సుప్రీంకోర్టు ఈరోజు దాన్ని సమర్థించింది. దాంట్లో కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మేము ఆ కమిషన్ ఒకటే కోరుకున్నాం, వర్గీకరణ ఆపాలని రాష్ట్ర మాల మహానాడు తరఫున డిమాండ్ చేస్తూ ఆయనకు వినతి కూడా సమర్పించడం జరిగింది. జై భీమ్. కడప కలెక్టరేట్ ఆవరణమునందు ఏక్సబ్ కమిటీ ఎస్సీ వర్గీకరణ గురించి రావడం జరిగింది. అందులో భాగంగా మాల మహానాడు తరపున మేము వెంటనే వర్గీకరణను ఆపాలి,
క్రిమిలేయర్ అనే చట్టాన్ని జీవోను ఇప్పుడే క్యాన్సిల్ చేయాలని రాష్ట్ర మాలా మానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మాల సహోదరులకు చెప్తున్నానండి, మీరందరూ ఇప్పటికైనా కదలి రండి. ఎందుకంటే ఎవరు చూసినా సరే ఎవరి వారి రాజకీయ స్వలాభం కోసం పనిచేస్తున్నాడు. నేను నా మాల జాతి అన్నదమ్ములందరికీ ఒకటి వినిపించుకుంటున్నాను. ఏమిటంటే మీరు గమనించండి, ఇప్పుడున్న పరిస్థితులలో ఐక్యత అనేది మనకు చాలా అవసరము. ఐక్యత లేకపోతే మనము రాబోయే కాలంలో మాల జాతికి చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని వినిపించుకుంటున్నాను. గుర్తుపెట్టుకొని మాల సోదరులారా, ప్రతి ఒక్క మాల సోదరుడు ఓన్లీ సంఘ నాయకులే కాదండి, ఉద్యోగస్తులు మరియు ఇంట్లో ఉన్న మీరు కూర్చొని చూస్తున్న ప్రతి ఒక్క మాల నాయకులు స్పందించాల్సిన అవసరం వచ్చింది. జీవం లేని సముద్ర కెరటాలు ఎలా ఎగసిపడతాయో జీవమున్న మాల సోదరులందరూ పెద్ద ఎత్తున ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 2 నాలుకలో ఉన్న సుప్రీంకోర్టు కూడా తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చెల్లదని చెప్పింది, మళ్ళీ ఎస్సీ వర్గీకరణ చెప్పుతుందని చెల్లింది. అంటే దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఒక ప్రధానమంత్రి కింద పనిచేయడం అనేది చాలా సిగ్గుచేటుగా ఉన్నది. దయచేసి ఓటు హక్కును అందరూ వినియోగించుకొని దేశంలో సమానత్వం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను మీ వినోద్ కుమార్. జై భీమ్. మాలల ఐక్యత జిల్లాలే, మాలల ఐక్యత జిల్లాలే, జై భీమ్, జై భీమ్, మాలల ఐక్యత జిల్లాలే. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్. లోపల దా. ఆపాలి వర్గీకరణ, ఆపాలి ఆపాలి వర్గీకరణ, ఆపాలి. జై మాల, జై జై. ఈరోజు ఎస్సీ వర్గీకరణ పైన కలెక్టర్ ఆఫీస్లో 1 మ్యాన్ కమిషన్గా ఏర్పాటు చేసినటువంటి రాజీవ్ మిశ్రా గారికి మా జై భీమ్ మాల మహాసేన మరియు మా దళిత నాయకులు మాలలందరము కలుసుకొని ఒక రిప్రజెంటేషన్ అనేది ఆయనకు అందజేసి మా యొక్క అభిప్రాయాలన్నీ కూడా తెలియజేశాము కూలంకుషంగా. ఎస్సీ ఆయన కూడా ఎంతో నిబద్ధతతో ఎంతో ఓపికగా మా సమస్యలన్నీ కూడా విన్నారు. ముఖ్యంగా వర్గీకరణ అనేది వద్దు అని మేము ఆయనకు చాలా గట్టిగా మేము మా వాదన అనేది వినిపించగలిగినాం. వర్గీకరణ వలన మాలలు, చదువుకున్న మాలలు, నిరుద్యోగులుగా ఉన్నటువంటి అనేక మంది మాలలు నష్టపోతారు. కాబట్టి మా బాధ అంతా కూడా ఆయనకు వెళ్ళబుచ్చాము. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. కోర్టుల్లో కూడా అనేక మార్లు మాకు తీర్పు అయితే వచ్చింది. కానీ ఇది కేవలము కొంతమంది దురుద్దేశంతో నాటినటువంటిది మాత్రమే. కాబట్టి కూలంకుషంగా పరిశీలించి, ఎటువంటి కులవృత్తి లేని వాళ్ళం మేము మాలలము, మాకు చదువునే నమ్ముకున్నటువంటి అనేక మంది నిరుద్యోగులు మాలో నష్టపోతున్నారు. కాబట్టి మాకు న్యాయం చేయాలని ఆయనకు జై భీమ్ మాల మహాసేన మరియు మా మాల నాయకులందరి తరఫున ఈరోజు రిప్రజెంటేషన్ అందజేశాము. రానున్న కాలంలో కూడా ఈ వర్గీకరణ అనేది 100% ఆగిపోతుందని మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. జిల్లాలోని వేంపల్లె పట్టణంలో శ్రీ వాసవి మాత సరస్వతి దేవిగా భక్తులను కటాక్షించారు. వేంపల్లె పట్టణంలోని మెయిన్ బజార్లో వెలిసిన 120 సంవత్సరాల చరిత్ర గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ధనుర్మాసం 3వ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆలయం అర్చకులు ఇంద్రగంటి ప్రసాద్ శర్మ సిద్ధాంతి నేతృత్వంలో వైశ్య కుల దేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి విశేష పూజలను నిర్వహించారు. ఈడుపులపాయ IIIT కళాశాల డైరెక్టర్ డాక్టర్ కుమారస్వామి గుప్తా దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాయవరం సురేంద్ర మాట్లాడుతూ మూల విరాట్ అమ్మవారిని శ్రీ సరస్వతి దేవిగా అలంకరించి ఉత్సవ విగ్రహం అమ్మవారికి రోజా పూలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆలయంలో ఉదయం 5 గంటలకు దశహారతులు, మంత్రపుష్పం, వేద మంత్రోచ్చరణతో నిర్వహించామన్నారు. ఇలా ధనుర్మాసంలో ప్రతి శుక్రవారం ప్రత్యేక అలంకారం చేసి విశేష పూజలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే వాసవి మాతను పల్లకిలో కూర్చోపెట్టి భుజాల మీద ఎత్తుకుని ఆలయంలో ప్రాకారోత్సవాన్ని నిర్వహించినట్లు వాళ్ళు తెలిపారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళా మనులకు సావిత్రిబాయి పూలే ఆదర్శనీయురాలుగా నిలిచి స్ఫూర్తి ప్రదాతగా మారారు. జయంతి కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిల వెల్లడి. షెడ్యూల్ కులాల్లోని ఉపవర్గీకరణపై విజ్ఞప్తులను స్వీకరించేందుకు ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా కడపకు రాక ఎస్సీ వర్గీకరణపై భిన్న వినతులు సమర్పించిన దళిత సంఘాల నేతలు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను పునః ప్రారంభించి ప్రజల సౌకర్యాల కల్పనకు కృషి. వేంపల్లెలో పనుల ప్రారంభోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వెల్లడి. సిటీ కేబుల్స్ ఏపీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.